పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ స్థాయి నేత కావాలను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలలో వైసీపీ ఒకటి కాగా, ఈ పార్టీలో జగన్ ఆ తర్వాత ఆ స్థాయి నేత ఎవరు అనే ప్రశ్నకు ఎవరు లేదనే సమాధానం వినిపిస్తుంది. 2011 సంవత్సరం మార్చి నెల 12వ తేదీన జగన్ వైసీపీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలో తన పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్ ప్రకటించడం జరిగింది. ఈ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా జగన్ కొనసాగుతున్నారు. వైసీపీలో గుర్తింపున్న నేతలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్న జగన్ స్థాయి ప్రజా మద్దతు ఉన్న నేతలెవరూ లేరనే చెప్పాలి. జగన్కు వేర్వేరు కారణాల వల్ల ప్రస్తుతం సొంత కుటుంబ సభ్యుల మద్దతు కూడా లేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి దారుణంగానే ఉన్న 2029 ఎన్నికల సమయానికి పార్టీ పుంజుకుంటుందని జగన్ భావిస్తుండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. కూటమి ప్రకటించిన పథకాలను అమలు చేయడం అసాధ్యమని, అందువల్ల 2029లో వైసీపీ గెలిచే అవకాశాలైతే ఉన్నాయని జగన్ భావిస్తున్నారని తెలుస్తుంది. అయితే కూటమి సర్కార్ మాత్రం ఒకేసారి పథకాలను అమలు చేయకుండా ఒక్కొక్కటిగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. జగన్ కూటమిపై వ్యతిరేకత వైసీపీకి ప్లస్ అయ్యే చేయడంలో సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది. దీపావళి నుంచి ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ను అమలు చేస్తామని కూటమి సర్కార్ అమలు చేస్తుండగా, ఈ స్కీమ్ అమలైతే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్ అమలుకు సంబంధించి కూటమి సర్కార్ ఏవైనా నిబంధనలు అమలు చేస్తుందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండడం గమనార్హం. కూటమి మరికొన్ని కీలక పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.